హెజ్బొల్లా హమాస్ అగ్రనేతలను అంతమోదించిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడం ఆ ప్రాంతంలో అగ్గిరాజేసింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తోన్న నేతాన్యాహు ప్రభుత్వం దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్ దాడిని ఖండించిన వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. తమపై ఇరాన్ చేసిన దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ ఖండించలేదని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని ఐక్యరాజ్య సమితి చరిత్రపై ఆయన మాయని మర్చ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గుటెరస్ ఉన్నా లేకపోయినా ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుందని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడటంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భద్రతా కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే తమపై చేసిన క్షిపణి దాడి విఫలమైందని, ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని అన్నారు. తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.